హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. నేను మీకు ఏమైనా తక్కువ బడ్జెట్లో ఎక్కడ దొరుకుతాయి, ఏంటి, ఎలా డిజైన్ చేసుకోవాలనేది మొత్తం వీడియోస్ చేసి పెడుతున్నాను. దానికి సంబంధించిన వీడియోసే చేస్తున్నాను. మీరు ఒక్కసారి చూడండి. మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియోస్ని. థ్యాంక్ యూ. ఈరోజు నా వీడియో ఏంటంటే జర్మన్ సిల్వర్ ఉంది కదా, దాంట్లో మోడల్స్ అండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. వెయిట్ కూడా ఉంది. యాక్చువల్లీ జర్మన్ సిల్వర్ కొన్ని డిజైన్స్ వెయిట్ ఉండవు, ఇట్లా మామూలుగా ఉంటాయి అనేసి అంటారు కదా, కాదు, యాంటిక్ పాలిష్లో వచ్చినవి ఎంత బాగున్నాయంటే అంత బాగుందండి. వీళ్ళ దగ్గర గ్రామ్ వచ్చేసేసి 6 రూపీస్ అనమాట గ్రాము. మీరు ఒకవేళ తీసుకున్న తర్వాత కూడా తగ్గించమన్నా కానీ తగ్గిస్తున్నారు. మీరు బల్క్లో ఆర్డర్ చేసుకున్నా కానీ వీళ్ళ దగ్గర మీరు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినా వెంటనే తీసుకెళ్లేలాగా ఉన్నాయన్నమాట. పెద్ద షాప్ అండి. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు ఒక పీస్ని, ఈ పీస్ని ఒక 50-100 అడిగినా సరే వాళ్ళు అరేంజ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న షాప్ అనమాట. మీకు ఈ మోడల్ లేదు అని లేదండి. వెండిలో మీరు చూసిన మోడల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా వెండికి మించిన మోడల్స్ కూడా ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇప్పుడు వస్తున్నది వరలక్ష్మి వ్రతం కాబట్టి మీరు ఒక్కసారి ప్లాన్ చేసుకోండి షాప్కి వెళ్ళడానికి. లాస్ట్ వీక్లో మనం వరలక్ష్మి వ్రతం చేసుకోని వాళ్ళు చేసుకుంటారు కదా, అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. మనకు దగ్గరలోనే ఉందన్నమాట. ఇప్పుడు కుకట్పల్లి చాలా దగ్గర అవుతుంది మనకి. కుకట్పల్లి ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు. లేదా వీళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట వీళ్ళకు. మీకు ఒకవేళ నచ్చింది, ఏదన్నా నచ్చింది అనుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టారనుకోండి, మీరు వెళ్ళి వాళ్ళకి మీకు కొరియర్ చేస్తారనమాట. మీకు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. మీరు బల్క్లో మళ్ళీ కొంచెం మీకు తగ్గించే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. చెప్పిన కాస్టే కాదు, వీళ్ళు తగ్గిస్తున్నారు. చాలా అంటే చాలా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారండి. నేను వీళ్ళదేం ప్రమోట్ చేస్తున్నానని మీరు ఎవ్వరూ ఏం అనుకోని అవసరమే లేదండి. నాకు ప్రమోట్ చేసే అంత అవసరము లేదు, అంతమంది నాకు ఫాలోవర్స్ లేరు, సబ్స్క్రైబర్స్ లేదు. వాళ్ళేం నన్ను పిలిచి వీడియోస్ చేయమని చెప్పేలాగా ఏమి కాదు. ఎందుకంటే నేను ఇంట్రెస్ట్తో అరే తక్కువగా వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో నేను వెళ్ళి అడిగి మరీ చేస్తున్నాను ప్రతి వీడియో కూడా. అందుకని చెప్పి నాకేం డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, అవసరమే లేదు వీళ్ళని. మనం ఏమి తీసుకోవట్లేదు కాబట్టి మనం ఏమి వీళ్ళను, మనకు నచ్చిందని చెప్తాము, నచ్చలేదని చెప్తాము. నేను 2-3 సార్లు వీడియోస్ ఈ వీడియో మీ ముందుకు వస్తుంది, మీకు ముందుకు రాని వీడియోస్ ఒక 2-3 ఉంటాయి. అక్కడ ప్రైజు, అవన్నీ డిజైన్స్, వాళ్ళ క్వాలిటీ అలాంటివన్నీ చూసుకున్న తర్వాతే నేను వీడియో తీస్తాను. ముందుగానే వెళ్ళిపోయి దొరికింది అని చెప్పేసి వీడియో తీయనండి. ప్రతి వీడియో కూడా నేను ఆలోచించి యూజ్ అవుతుంది అంటేనే తీస్తాను. లేదు అని అంటే వీళ్ళు ఎక్కువ బడ్జెట్ ఉంది. మెయిన్ ఫోకస్ చేసేది నేను మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే కొనుక్కోగలుగుతారా లేదా, వాళ్ళు పెట్టగలుగుతారా లేదా అనేది చూసి మాత్రమే చేస్తానండి. మనకు కూడా తగ్గించేలాగా ఉండేవి. ఊరికే ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసేసి ఇంత ఎక్కువ రేట్లు అంటే మనం కూడా కొనుక్కోలేం కదా. అందుకని చెప్పేసి మీకు పర్టికులర్ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో పెట్టాను. ఒక్కొక్కటైతే అండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. డిజైన్స్ మీకు చూస్తున్నారు కదా, అంత బాగున్నాయి. ఇవి ఎక్కువ కాస్ట్ కూడా లేవండి. మీకు 1000లో 700-800లో మంచి సెట్స్ వస్తాయండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. వీళ్ళు చాలా అంటే చాలా తక్కువ రేట్లు. ఇప్పుడు మనకేంటంటే బయట మనము ఇప్పుడు సిల్వర్ చాలా కాస్ట్ ఉంది. సిల్వర్ కొనుక్కోగలుగుతున్నాము అని అంటే చాలా మంచిది, వెల్ అండ్ గుడ్. మీరు కొనుక్కున్నాను అనుకోండి, అది చాలా బెటరు, చాలా మంచిది, ఎప్పటికీ ఉంటుంది. మనం సిల్వర్ కొనుక్కోలేమనుకోండి, మన దగ్గర ఉన్న 1000 రూపాయలకి ఏది రాదు. అరే మనకు ఇంత చిన్న వస్తువు తెచ్చుకున్నా సరే ఇక్కడికి వచ్చి పెద్దది కొనుక్కోవచ్చు కదా, బాగుంటుంది. అదనమాట. ఇది కూడా పాడైపోయేది ఏమీ కాదండి. ఇప్పుడు సిల్వర్ అంటే మీరు అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి. వీళ్ళ దగ్గర ఏంటి అంటే వీళ్ళు కొంచెం తీసుకుంటారంటారు, ఎక్స్చేంజ్ కూడా ఉంటుందంట, రిటర్న్ కూడా ఉంటుందంట, కానీ కొంచెం పర్సంటేజ్ తగ్గించి ఇస్తారంట అంతే. మన వెండి ఎలాగో అలాగే అంట. కాకపోతే మనం ఏంటంటే మన మైండ్ అలా ఉంటుంది కదా, అరే వెండి కాదు కదా అని. అది కాదు అనుకోకుండా మీరు పెద్ద సెట్ పెట్టుకోవచ్చు కదా, చూడటానికి కూడా ఎంతో కలగా అనిపిస్తుంది కదా. మనం 1000 రూపాయలకి మనం వెండి షాప్కి వెళ్తే ఏమీ రాదు. అదే ఇక్కడికి వచ్చారనుకోండి ఒక మంచిది వస్తుంది కదా, మంచి సెట్ పెద్దది వస్తుంది అనమాట. గిన్నె కానీ లేదా ప్లేట్లు కానీ అలాంటివి వస్తాయి. ఒక్కసారి మీరు వెళ్ళి విజిట్ చేయండి. నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించిందండి. మనకి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసేసి మీకు 150 రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట. నేను చూసింది 150 రూపీస్. వాళ్ళు ఎంత నుంచి స్టార్టింగ్ అని నేనేం అడగలేదు, కానీ వెండి వస్తువుల్లో స్టార్టింగ్ వచ్చేసేసి 150 రూపీస్ నుంచి
ఉన్నాయి మేడం అని చెప్పేసి అన్నారు. అంటే మనకు 6 రూపీస్ అంటే ఎంత అండి, 1 గ్రామ్ 6 రూపీస్ అంట. మనం ఎంత వెయిట్ తీసుకోవచ్చు. అదే అంటున్నా, మీరు ఒక్కసారి ప్లాన్ చేసుకోండి 4th ఫ్రైడే కోసం. నేను ఎట్లయినా మీకు రేపటికల్లా వీడియో వస్తుంది కాబట్టి మీరు చూడండి వీడియో, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చెయ్యండి. మీరు చూస్తూ ఉంటుంటేనే నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది కదా, లైక్ చేసి మీరు చూస్తుంటే అరే చాలామంది చూస్తున్నారు చెయ్యాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది, మోటివేషన్ లాగా అనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మీరు అందరు చాలామంది ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉంటే కూడా మనం ఏదన్నా షాప్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని అడిగితే కూడా తీసుకోమంటారు. మన దగ్గర సబ్స్క్రైబర్సే లేకపోతే మనకు అక్కడికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకొని, నేను కొన్ని వీడియోస్ అయితే చాలా మంచివి కూడా పెట్టలేకపోతున్నాను, వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు మనకున్న. అందుకని చెప్పి మీరు అందరూ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా చెయ్యాలి అనే మోటివేషన్ కూడా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇన్నిసార్లు చెప్తున్నాను. వీడియోలో ప్రతి ఐటెం కూడా ఉందండి. ఈ వీడియోలో అయితే నేను కొన్ని కవర్ చేశాను అనుకున్నా. మోడల్స్ అయితే అసలు లక్ష్మీదేవి ఫేస్ అండి, నార్మల్గా ఉండే మోడలు ఉంది, ఇంకొకటి డిఫరెంట్గా సేమ్ ఫేస్ లాగే అండి. ఇప్పుడు మన ఫేస్ ఎలా ఉంటుంది, కొంచెం ఇట్లా లోపలికి ఉన్న దగ్గర లోపలికి ఇట్లా ఉంటుంది కదా, సేమ్ టు సేమ్ అలాగే ఉందండి. అదైతే నాకు కవర్లో అంటే వీడియో తీసుకొని వాళ్ళు చాలా బిజీ ఉన్నారు, చాలామంది ఉన్నారు షాప్లో కూడా, మనకు ఓపికగా చూపిస్తున్నారు. వాళ్ళు ఉన్న వర్కర్స్ కూడా చాలామందే ఉన్నారు, కానీ ఏంటంటే మనకు చూపించడానికి మనకు ప్రత్యేకంగా ఒకళ్ళు అంటూ చేయలేకపోయారు వాళ్ళు. అప్పటికే చాలామంది హోల్సేల్ కొనుక్కోవడానికి వచ్చారు కదా, వాళ్ళందరికీ చూపిస్తూ ఉన్నారనమాట. మీకు ఏ ఐటమ్ అయినా సరే నచ్చే వరకు చూపిస్తారు వాళ్ళు ఓపికగా. మీకు నచ్చి మీరు తీసుకునే వరకు వాళ్ళు ఇది కాదు అదైనా సరే వాళ్ళు 10 రకాలు చూపిస్తారండి. ఒక లక్ష్మీదేవి విగ్రహంలోనే ఇన్ని రకాలు ఉంటాయన్న విషయం నేను ఇప్పుడు చూశానండి. దీంట్లో ఈ షాప్లోనే చూశాను నేను. యాక్చువల్లీ మామూలుగా అయితే నేను అస్సలు చూడనే లేదు. అరే ఇన్ని ఉంటాయా, ఇన్ని రకాలు ఉన్నాయా అనిపించిందండి. ఫేస్ ఒక్కటే కొనుక్కుంటాం, వెండిలో యాక్చువల్ వెళ్ళేసేసి ఒక్కటే మోడల్ కదా, ఆ సేమ్ అలాంటిది ఉంది. అసలు సేమ్ అండి, అసలు ఫేస్ అంటే ఫేస్ లక్ష్మీదేవిది అలాగే ఉంది. నేను వీడియో అది తీశాను, అంటే ఇప్పుడు అది మధ్యలో వస్తూ ఉంటుంది, మీరు పిక్చర్ చూస్తూ ఉంటుంటే మధ్యలో కట్ చేయకుండా మీరు చూస్తూ ఉంటే మీకు వస్తుందన్నమాట. మనకు దీపారాజన్ కుందులు ఉన్నాయండి, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. హైట్ అయితే మీకు కావాల్సినంత హైట్ ఉంది. యాక్చువల్లీ మనకు పెద్దగా కావాలంటే పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, దాని లోపల డిజైన్ వచ్చినాయి, కొన్ని ఫిల్లింగ్ అన్ని రకాలుగా ఉన్నాయండి డిజైన్లో. ఇది లేదు, అరే ఇది లేదేమో వీళ్ళ దగ్గర అనేదే లేదు. మీరు ఒక బౌల్ అడిగితే 100 రకాలు చూపిస్తారండి వాళ్ళ దగ్గర. ఒక 100 మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒక బౌల్కే. అన్ని రకాల మోడల్స్ నేను అసలు చూడనే లేదండి. వెండిలో కూడా చూడలేదు నేను ఇన్ని మోడల్స్. వెండిలో కూడా అసలు యాక్చువల్లీ పాట్ మార్కెట్ దగ్గర ఉండే ఓన్లీ పాట్ మార్కెట్ మొత్తం వెండితోనే సంబంధించింది. వాళ్ళ దగ్గర కూడా ఇన్ని మోడల్స్ లేవు. నేను చెప్తున్నాను ఏ షాప్లో కూడా లేవండి. మనము ఓన్లీ జర్మన్ సిల్వర్లోనే చూద్దాం మేడం అనుకున్నా, కానీ జర్మన్ సిల్వర్లో కూడా వీళ్ళ దగ్గర ఉండే మోడల్స్ ఎక్కడా లేవు. అంత బాగున్నాయండి అసలుకి. నాకు మోడల్స్ కానీ ఇవి కానీ దండలు కానీ పువ్వులు అసలుకి మనము 108 పువ్వులు కొనుక్కుంటాం కదా, ఆ పువ్వుల్లో చూడాలి, అరే బాబు ఇన్ని రకాల పువ్వులా అసలు మామూలుగా పాపం. ఈ జర్మన్ సిల్వర్లో పెద్ద వెయిట్ ఉండదు పెద్దగా అసలుకి, అయినా కానీ వీళ్ళు ఇన్ని రకాలు చేశారా అనిపించింది. దేవుడి ఫోటోలన్నిటికీ ఈ మాలలు కొనుక్కొని వేస్తే ఎంత బాగుంటుందో కదా అసలుకి. నాకు అట్లా అనిపించింది అనమాట ఇవి చూడంగానే, అరే భలే ఉన్నాయి అబ్బా ఇవన్నీ అని చెప్పేసి. చాలా అంటే చాలా అండి అసలుకి. ఈ పాట్ చూడండి, ఇది చూడండి 4 సైడ్ నుంచి వాటర్ పడుతూ ఉంటాయి బిందెల్లోంచి, మధ్యలో కృష్ణుడు అనమాట. ఇప్పుడు మనకు వాటర్ ఫౌంటైన్ ఉంటుంది కదా, సేమ్ అలాగే అండి సిల్వర్లో. ఎంత బాగుందో. ఆ కవర్ అంతా ప్యాకింగ్ చేశారు, అందుకని ఓపెన్ చేయడానికే రాలేదనమాట. అది చాలా అంటే చాలా బాగుందండి. ప్లేట్స్ అయితే స్క్వేరు, రెక్టాంగిల్, మనకు సర్కిల్లో ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయండి అసలుకి. ఇది టాటాయిస్ అండి, చూడండి ఎంత పెద్దగా ఉందో. ప్రతిదండి ఫ్లవర్ మనకు కుండీలు పెట్టుకోవడానికి కూడా ఉందండి. మనం ఇప్పుడు ఏమన్నా కుండీలు ఏమన్నా పెట్టడానికి ఇప్పుడు ఇంట్లో పెట్టుకునే ఉంటాయి కదా, దానికి ఎవరన్నా కొనుక్కోవాలి అనుకుంటే పోతే పోయినాయి, ఒక 4,000 5,000 పోయినాయి అని అనుకొని పెడితే ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉందండి. అసలుకి యూనిక్ చెప్పడానికే నాకు రావట్లేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. పీటలు చూడండి, అది పీట అండి, ఎంత బాగుందో ఆ పీట అయితే. మొత్తం ఇట్లా
చేసి కూర్చునేలాగా అనమాట. అన్నిటికండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనం కొంచెము డబ్బులు పట్టుకొని వెళ్తే అండి బాగుంటుంది. కానీ మన బడ్జెట్లోనే ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళి కొనుక్కునేలాగే ఉంది. మరి అమ్మ చెప్పాను కదా మోడల్స్ ఒక 10,000 20,000 అలా కానే కాదండి. మీరు వెళ్ళిన తర్వాత కూడా మీరు అంటారు అరే బాగుంది మేడం అని. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అక్కడ అంటే తగ్గించమని చెప్పి అడగొచ్చు, తగ్గిస్తున్నారు కూడా అండి. మీరు అదే రేటేమో ఫిక్స్డ్ రేటేమో అనుకోకండి, తగ్గిస్తున్నారు. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం మళ్ళీ వస్తాము అని చెప్పేసేసి వాళ్ళకు కొంచెం ట్రస్ట్ కలిగింది అనుకోండి, చాలా తగ్గిస్తున్నారండి. కానీ చాలా బాగా అనిపించిందండి అసలుకి మోడల్స్ కానీ. నాకు తీసినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానే అని నాకు కూడా అనిపించింది అనమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చిద్ది అని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మర్చిపోకుండా. మీరు ఈ వీడియో కనుక చూసిన వాళ్ళందరూ డిస్క్రిప్షన్లో ఉంటుందండి దీని డీటెయిల్స్ మొత్తం, నేను వాళ్ళ విజిటింగ్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ ఫోన్ నెంబర్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు లొకేషన్ పెడతారు. వాళ్ళ గ్రూప్స్ కూడా ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్లు, మీరు దాంట్లో కూడా యాడ్ అవ్వచ్చు. ఒకవేళ యాడ్ అవ్వాలి అనుకుంటే కూడా వాళ్ళకు ఒకసారి మెసేజ్ పెట్టండి.